అంగబలం అర్ధబలంతో చెలరేగి ఒక కుటుంబంపై దాడికి పాల్పడినందుకు మాజీ మంత్రి తమ్ముడిపై కేసు నమోదైంది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు శ్రీకాంత్ గౌడ్ ఒక ఇంట్లో చొరబడి వారిని దూషించడంతో పాటు వారిపై దాడికి పాల్పడ్డాడు. ఇంటి వాచ్మెన్ను అడ్డుకున్న ఆయన అనుచరులు వాచ్మెన్పై దాడి చేసి సెల్ ఫోన్ను ధ్వంసం చేసినట్లు పిటిషనర్ పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు కావడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ కాపీని మీడియాకు రిలీజ్ చేశారు. మాజీ మంత్రి అయిన శ్రీనివాస్ గౌడ్ అండదండలతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది. కొంతకాలంగా శ్రీకాంత్ గౌడ్ అన్న అండదండలతో అక్రమాలు భూ కబ్జాలకు పాల్పడుతున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఎన్నికల సమయంలో కూడా శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలోనే నియోజకవర్గంలో మాజీ మంత్రి అనుచరులు వీరంగం సృష్టించారు. సీసీటీవీ ఫుటేజ్లను ధ్వంసం చేస్తున్నారన్న ఆరోపణలు సైతం అందాయి. తమను చంపుతామని బెదిరించారని, తమకు శ్రీకాంత్ గౌడ్ చేతిలో ప్రాణహాని ఉందని సదరు వ్యక్తి పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు పోలీసులు కేసులకు వణికిపోతూ వెనక్కి తగ్గిన శ్రీకాంత్ గౌడ్ పరారీలో ఉన్నాడని సమాచారం. అంగబలం అర్ధబలంతో చెలరేగి ఓ కుటుంబంపై దాడికి పాల్పడినందుకు మాజీ మంత్రి తమ్ముడిపై కేసు నమోదైంది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు శ్రీకాంత్ గౌడ్ ఒక ఇంట్లో చొరబడి వారిని దూషించడంతో పాటు వారిపై దాడికి పాల్పడ్డాడు. ఇంటి వాచ్మెన్ను అడ్డుకున్న ఆయన అనుచరులు వాచ్మెన్పై దాడి చేసి సెల్ ఫోన్ను ధ్వంసం చేసినట్లుగా పిటిషనర్ పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు కావడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ కాపీని మీడియాకు రిలీజ్ చేశారు. మాజీ మంత్రి అయిన శ్రీనివాస్ గౌడ్ అండదండలతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది. కొంతకాలంగా శ్రీకాంత్ గౌడ్ అండదండలతో అక్రమాలు భూ కబ్జాలకు పాల్పడుతున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఎన్నికల సమయంలో కూడా శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలోనే నియోజకవర్గంలో మాజీ మంత్రి అనుచరులు వీరంగం సృష్టించారు. సీసీటీవీ ఫుటేజ్లను ధ్వంసం చేస్తున్నారన్న ఆరోపణలు సైతం అందాయి. తమను చంపుతామని బెదిరించారని, తమకు శ్రీకాంత్ గౌడ్ చేతిలో ప్రాణహాని ఉందని సదరు వ్యక్తి పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు పోలీసులకు కేసులకు వణికిపోతూ వెనక్కి తగ్గిన శ్రీకాంత్ గౌడ్ పరారీలో ఉన్నారని సమాచారం. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్. రైట్ సుజాత, ఇప్పటికే కూడా మహబూబ్ నగర్ లో ఒక చర్చనీయాంశ వాతావరణం అయితే నెలకొంది. మాజీ మంత్రి ఎవరైతే ఎక్సైజ్ శాఖ మాజీ మంత్రి బీఆర్ఎస్ హయాంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారో, తన తమ్ముడు ఎన్నికల సమయంలో అయితే కాస్త కాంగ్రెస్ నేత అయిన రాజేందర్ రెడ్డి ఇంట్లోకి తన 20 మంది అనుచరులతో చొరబడి దాడులు చేసి విధ్వంసం సృష్టించిన పరిస్థితి అయితే కనిపించింది. అప్పుడు ఎవరైతే రాజేందర్ రెడ్డి ఉన్నారో ఆయన ఇంట్లో లేకపోవడంతో మరో కాంగ్రెస్ నేత అయిన వెంకటరెడ్డి మరియు వాళ్ళ వాచ్మెన్ పై కూడా దాడులు చేశారు. ఎవరు? శ్రీకాంత్ గౌడ్ తన అనుచరులతో కలిపి దాదాపు 20 మందితో కలిపి దాడులు అయితే చేశారు. అంటే ఇదంతా కూడా ఎన్నికల సమయం అప్పుడు జరిగింది. అంటే పోలింగ్ కు సంబంధించి రిగ్గింగ్ చేస్తారేమో అన్నట్టు కూడా రాజేందర్ రెడ్డి అక్కడక్కడ తిరిగి కూడా రిగ్గింగ్ కు పాల్పడతారని ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇదంతా కూడా మనసులో పెట్టుకున్న శ్రీకాంత్ గౌడ్, ఎవరైతే శ్రీనివాస్ గౌడ్ మాజీ మంత్రి తమ్ముడు ఉన్నారో, వీళ్ళంతా కూడా వాళ్ళ అనుచరులతో కలిసి ఒకసారిగా కూడా ఈయనపై దాడికి పాల్పడిన పరిస్థితి కనిపించింది. ఆయన ఇంట్లో లేకపోవడంతో ఎవరు మన రాజేందర్ రెడ్డి ఇంట్లో అయితే లేడు, మరో కాంగ్రెస్ నేత అయిన వెంకటరెడ్డి మరియు వాచ్మెన్ పై కూడా దాడులు చేసిన పరిస్థితి కనిపించింది. అంతేకాకుండా ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ సంబంధించి కూడా రికార్డ్ అయిన దృశ్యాలను కూడా డిలీట్ చేశారని కూడా ఆరోపణలు అయితే వినిపిస్తున్న పరిస్థితి. అక్కడున్న కొన్ని హార్డ్ డిస్కులను కూడా చోరీ చేశారు. అయితే ఈ ఘటనపై కూడా మహబూబ్నగర్ రూరల్ పోలీసులు కూడా రాజేందర్ రెడ్డి ఇదంతా కూడా ఈ విధంగా జరిగిందంటూ కూడా రూరల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసిన అనంతరం పోలీసులకు కూడా ఇదంతా కూడా హార్డ్ డిస్కులు తీసుకెళ్లారు. ఇవన్నీ కూడా తీసుకురావాలంటూ కూడా వాళ్ళకు ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి కనిపించింది. అయితే పోలీసులు మాత్రం ఏదైతే ఈ ఫిర్యాదుకు సంబంధించి కూడా వాళ్ళు ఐపీసీ 448, 324, 427, 504, 506, 379 కింద కేసులు కూడా నమోదు చేశారు. అయితే రీసెంట్ గా అంటే ఈ నెల 15న పోలీసులు కూడా మరో 3 కేసులను అయితే ఆయనపై అదనపుగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై కేసులను అయితే నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకటి 458, 354, 323 సెక్షన్లను అయితే నమోదు చేసి A3 తర్వాత A6 గా ఉన్న నిందితులను ఇప్పటికే పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. A3 గా ఎవరైతే మేనల్లుడు మహేష్ ఉన్నారో మహేష్ ను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత రమేష్ గౌడ్ ను అదుపులోకి తీసుకొని కూడా వాళ్ళ
వాళ్ళని రిమాండ్ పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నారో శ్రీకాంత్ గౌడ్ కు సంబంధించి ఇప్పటికీ ఆయన ఆచూకీ అయితే దొరకడం లేదంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆయనపై కేసు నమోదైనప్పటి నుంచి కూడా నేటి వరకు కూడా అందుబాటులో లేరు. ప్రత్యేకంగా కూడా 4-5 టీంలను కూడా పెట్టి పంపించి వెతుకుతున్నామంటూ కూడా ఇటు పోలీసులు వర్గాలు అయితే చెప్తున్న, పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది సుజాత. సాగర్, అలాగే శ్రీనివాస్ గౌడ్ అండదండలతోనే శ్రీకాంత్ గౌడ్ ఇట్లాంటి పనులు చేస్తున్నారని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. సదరు వ్యక్తి కూడా ప్రాణహాని ఉందని పిటిషన్లో కూడా పేర్కొన్నట్లుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? దీనికి సంబంధించి కూడా దాదాపు 10 సంవత్సరాలు కూడా 9 సంవత్సరాల పాటు కూడా 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అప్పుడు ఎమ్మెల్యేగా కొనసాగారు. తర్వాత 2018 ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం కూడా ఆయన మంత్రి విస్తరణలో చోటు దక్కింది. ఎక్సైజ్ శాఖ, పర్యాటక శాఖ ఇటువంటి శాఖల్లో కూడా మంత్రిగా కూడా పనిచేశారు. అప్పటి నుంచి కూడా ఎవరైతే మాజీ మంత్రికి సంబంధించిన శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు శ్రీకాంత్ గౌడ్ దాదాపు కూడా కొన్ని అక్రమాలకు పాల్పడుతున్నారంటూ కూడా జిల్లాలో అక్కడక్కడ భూమికి సంబంధించి ఇటువంటి సమస్యలపైన కూడా ఆయన చాలా వరకు కూడా అక్రమంగా దాడులు చేస్తున్నారంటూ గతంలో నుంచి కూడా ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే శ్రీకాంత్ గౌడ్ పై ఈ మనకు ఎన్నికల సమయంలో కూడా ఇటు రాజేందర్ రెడ్డి తర్వాత ఇంతకు ముందు చాలా వరకు కూడా దాడులు జరిగినా కూడా ఎవరు బయటికి చెప్పలేని పరిస్థితి. అంటే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా కూడా బయటకు వస్తున్న పరిస్థితి, వీళ్ళు చేసిన అక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే శ్రీనివాస్ గౌడ్ ఎవరైతే ఉన్నారో 2023 ఎన్నికల్లో ఓటమి ఎదురైతుందనే ఒక నెపంతోనే రిగ్గింగ్కు పాల్పడుతున్నారని చెప్పి రాజేందర్ రెడ్డి కంప్లైంట్ చేయడం, ఇదంతా కూడా మనసులో పెట్టుకొని తన కుటుంబ సభ్యులైన శ్రీకాంత్ గౌడ్ దాడులకు పాల్పడినట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సాగర్.